మార్నింగ్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే కొన్ని న్యూస్లు ఎంత సంచలనమైన వార్తలు దొంగతనాలు ఎంత భయంకరంగా జరిగినా కొన్ని న్యూస్ అలా ఎందుకో నాకు ఆ రోజల్లా చదవాలనిపించదండి. ఏంటా తేడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే కోరుకొండ అనే ఊర్లో కూడా మొన్న ఒక లేడీని కట్టేసి మొత్తం 27 లక్షల రూపాయలు ఖరీదు చేసే బంగారము డబ్బు క్యాషు తీసుకెళ్లారు. మళ్ళీ ఎగ్స్ కర్రీ చేసుకున్నారు. ఆవిడ్ని తాళ్లతో కట్టేసేసి మంచం మీద పడేశారు. స్పృహలోకి రాలేదు, మొత్తం మంది ఇచ్చారని ఏవో చెప్పారు. ఎందుకో నాకు ఆ రోజుల్లో నేను ఎన్ని పేపర్లలో న్యూస్ చూసి వీడియోలు చేసినా ఆ వీడియో ఎందుకో నాకు చేయాలనిపించదు. అలా చేయాలని అనిపించినప్పుడే అవి సంచలనంగా మారుతుంటాయి. ఆడవాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటేనమ్మా, మీరు చేసే చిన్న చిన్న పనులు మీ ఇంట్లో మగవాళ్ళకి కానీ పిల్లలకు కానీ పరువులు తక్కువ పనులు చేస్తున్నారు అనిపించేటట్టుగా ఉంటాయి. ఆ వయసుకి అవి తెలియకపోవచ్చు, కానీ ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఈ కోరుకొండ అనే ఊర్లో ఒక మహిళ వాళ్ళ పిల్లలిద్దరు చక్కగా లండన్లో సెటిల్ అయ్యారు, తెలుసా అండి. కానీ ఆవిడ ఏం చేశారు తెలుసా? దొంగలు వచ్చారు, భయంకరంగా దోచుకెళ్ళిపోయారు. 27 లక్షలు పోయినాయి, డబ్బులు పోయినాయి. ఆవిడని కట్టేశారు, ఎగ్గులు కర్రీ తిన్నారు. ఈ చుట్టుపక్కల వాళ్ళకి కబురు చేశారు, వచ్చారు, సానుభూతి చూపించారు. పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ మొదలెట్టారు. పోలీసులు ఏమైనా మీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ నేరం చేసే ప్రతి ఒక్కరికి నేరం కనుక్కోవడం, వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని జైల్లో పెట్టడం, పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళడం, కోర్టుకి ప్రవేశపెట్టడం ఇవన్నీ చూస్తున్నారు కదా. చూసి కూడా ఎందుకు తప్పు చేస్తున్నారు? ఈ కోరుకొండలో మహిళ 20 లక్షలు పెట్టి బంగారం కొన్నారట. కొన్న తర్వాత దానికి ఇన్సూరెన్స్ చేయించుకోమంటున్నారు. ఇప్పుడు బంగారు షాపులు వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, మనం కూడా వెళ్తే డైమండ్స్ ఏమైనా నెక్లెస్లు కొన్నా ఇన్సూరెన్స్ చేయించేసుకోండి మేడం అంటున్నారు. అదొక వ్యాపారం. చేయించుకోమన్న తర్వాత దానికి ఆవిడ ఇన్సూరెన్స్ చేసుకున్నారు. అప్పుడు వాళ్ళు చెప్తారు దొంగతనం జరిగినా, అవి ఎక్కడన్నా పోయినా, ఏం చేసినా అవి రికవరీ అవుతాయి, అది ఇది అని చెప్తారు వాళ్ళు. చేసిన తర్వాత ఇప్పుడు ఒక దుర్బుద్ధి పుట్టింది. ఈ బంగారం అంతా తీసుకెళ్ళి లాకర్లో పెట్టేసి ఈ బంగారం పోయిందని చెప్పి డ్రామా ఆడితే దానికి పోలీసులు రికవరీ చూపిస్తారు, లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మనకి పోలీస్ కేసు ఉంది కాబట్టి డబ్బులు ఇస్తాడు అని చెప్పి ఆవిడ పన్నాగం పండి ఆవిడే ఈ దొంగ డ్రామా ఆడారట. ఇవాళ పేపర్లో న్యూస్. ఈ కోరుకొండలో ఉన్న మహిళ పిల్లలిద్దరూ ఫారెన్లో గొప్పగా సెటిల్ అయితే ఈవిడికి వచ్చిన తిప్పలు ఏంటండి? ఆశ ఎంతవరకు ఉంటుంది మనుషులకి? అసలు ఏది దొంగతనమో, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మనుషులు. ఇంత దారుణంగా నా మనుషులు ప్రవర్తించేది. తనకు తనే కట్టేసుకుని చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మీరు ఏ రకంగా తలక ఎత్తుకు తిరగలుగుతారు చెప్పండి? పసిపిల్లాడి దగ్గర నుంచి నవ్వుతారు కదా మిమ్మల్ని చూసి. ఎందుకని మీరు ఆలోచించుకోలేకపోయారు ఇదంతా? పోలీసులకి వేరే పని లేదా? పోలీసులు వచ్చి తర్వాత ఎట్లా ఇంత దొంగతనం ఇంత భారీ ఎత్తున ఇలా ఎందుకు జరిగిందని సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూస్తే ఈవిడే వైర్లు తీసేసి ఈవిడే ఆ సీసీ కెమెరాలో బట్టలని ఇల్లంతా చిందరవందరగా చేసుకుని బీరువాల బట్టలని తీసి కింద పడేసి ఇవన్నీ ఆవిడే చేయడం సీసీ కెమెరాలో రికార్డ్ అయిందిట. అది పరిస్థితి. ఇంత దారుణంగా నా మహిళలు ప్రవర్తించేది ఏమన్నా ఉందా అర్థం? ఆ డబ్బు తీసుకుని చక్కగా నువ్వు ఇంట్లో కూర్చుని కృష్ణారామ అంటూ కూర్చుని ఫారెన్లో ఉన్న పిల్లలతో వీడియో కాల్ మాట్లాడుకుని దర్జాగా బతక్క ఎంత పరువు తక్కువ విషయం. ఎంత వాళ్ళ ఆడపిల్లలో మగవాళ్ళు వాళ్ళ అత్తగారు వాళ్ళకి తెలిసినా కూడా మీ గురించి ఎంత తప్పుగా అనుకుంటారు. అస్సలు వయసును బట్టి ప్రవర్తించట్లేదు ఆడవాళ్ళు. వాళ్ళ ఇష్టారాజ్యంతో బ్రెయిన్కి ఎత్తు వస్తే చేసేస్తున్నారు. ఇన్సూరెన్స్ వాడేమైనా పిచ్చివాడా? అందరు ఇన్సూరెన్స్లు మోసం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇన్సూరెన్స్లు ఎవరికి ఇవ్వకుండా ఎత్తిపడేస్తున్నారు వాళ్ళు కూడా. ఇలాంటి వాళ్ళ వల్లే హాస్పిటల్కి వెళ్ళినా ఇన్సూరెన్స్లు ఇవ్వకపోవడం, ఏదైనా బైక్ యాక్సిడెంట్ అయినా ఇన్సూరెన్స్ కావాలనే చేసుకున్నారేమో, లేకపోతే యాక్సిడెంట్లు అయినప్పుడు ఇన్సూరెన్స్ రాకపోవడం, ఇవన్నీ మనుషులు సృష్టిస్తున్నామని చెప్పి ఇన్సూరెన్స్లు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. ఇలాంటి కొన్ని తప్పులు కొంతమంది చేయటం వల్ల. ప్లీజ్ అండి, మీరెక్కడ ఉన్నా ఏదున్నా కానీ ఆడవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. పోలీసులకి మంచి సమాచారం ఇవ్వండి. వాళ్ళ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయమాకండి. వాళ్ళకు ఉన్న సమస్యలు కాకుండా ఆడవాళ్ళు ఇళ్లలో తినదరక్క కూర్చుని ఇలాంటి పనులు కూడా చేసి ఇబ్బంది గురి చేస్తున్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇలా తప్పుడు పనులు ఇంకోసారి ఏ ఆడవాళ్ళు చేయకుండా ఉంటారని నా విజ్ఞప్తి. ఓకేనా?